ఈ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ లో ఉండేది. ఏమన్నాడంటే ఒక ఐడియల్ గ్యాస్ ఇనిషియల్ గా 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందన్నాడు. కంప్రెస్డ్ సడన్లీ 1/4 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అని అన్నాడు. అయితే ఆ గ్యాస్ యొక్క స్పెసిఫిక్ హీట్ రేషియో 3/2 అన్నాడు. అయితే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ డ్యూ టు దిస్ సడన్లీ కంప్రెసివ్ ప్రాసెస్. రైట్, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ రేషియో మెన్షన్ చేశాడు. ఎంతని? గామా ఈజ్ 3/2 అని. Specific heat ratio gamma is 3/2. What is gamma minus 1? 3/2 minus 1 which is equal to 1/2. Okay. Sudden గా కంప్రెస్ అయిందన్నాడు. రిమెంబర్ దట్ ఒక గ్యాస్ సడన్ గా కంప్రెస్ అయిందంటే గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ సడన్లీ అంటే అర్థం ఏమంటే అది అడియాబాటిక్ గా కంప్రెస్ అయిందని మీనింగ్. ఎందుకంటే ఏమి అడియాబాటిక్ ప్రాసెస్ అనేది క్విక్ ప్రాసెస్ అనమాట, సడన్ గా జరిగే ప్రాసెస్ అనమాట అది. ఓకే, మీన్స్ దిస్ ఈజ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఓకేనా, అడియాబాటిక్ ప్రాసెస్ లేదా కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ జరిగిందని మీనింగ్. కంప్రెస్ అయిందంటే వాల్యూమ్ డిక్రీజ్ అయినట్టు అని మెన్షన్ చేశాడు. ఇనిషియల్ వాల్యూమ్ V అనుకుంటే ఎంతకి కంప్రెస్ అయిందంటే 1/4 అని అన్నాడు క్వశ్చన్ లో. సో V/4 అని రాదు. అయితే ఇనిషియల్ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ అంటే T1 అనేది 0 డిగ్రీ సెల్సియస్, దాన్ని కెల్విన్ లోకి మారిస్తే +273తో అడిషన్ చేస్తే మారిపోతుంది, 273 కెల్విన్ అవుతుంది. అయితే T2 ఎంత ఏమి తర్వాత ఎంత చేంజ్ అయింది రెండు కనుక్కోవాలి. అడియాబాటిక్ ప్రాసెస్ లో టెంపరేచర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏమి అంటే TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని మనము T1 V1 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా -1. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి T2 వస్తుంది. సార్ T1 273, V1 V పవర్ గామా -1 ఎంత అంటే ఇంతకుముందు కనుక్కున్నాం మనము 1/2 అని. ఓకే, సో గామా వాల్యూ 1/2, సో పవర్ లో 1/2. సో T2 తెలియదు అట్లనే పెట్టేసుకోండి. V2 అంటే సెకండ్ వాల్యూమ్ ఎంత అన్నాడు? V/4 అని అన్నాడు. సో V/4 హోల్ పవర్ 1/2. ఓకేనా, 273 ఇంటూ V పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ V పవర్ 1/2 డివైడెడ్ బై 4 పవర్ 1/2 ఎంత అంటే 2. పవర్ లో 1/2 అంటే రూట్ వాల్యూ అని మీనింగ్ అక్కడ. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? V పవర్ 1/2 V పవర్ 1/2 క్యాన్సిల్ అయితే దెన్ T2 ఏమవుతుందంటే 2 times of 273 which is nothing but 576 Kelvin. సో ఇది ఫైనల్ టెంపరేచర్. అడిగింది ఏమి? చేంజ్ ఇన్ టెంపరేచర్ అడిగాడు. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎట్లా రాయాలంటే T2 మైనస్ T1 ఎంత పెరిగింది అనేది. ఓకేనా, ఏమి? సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. సో T2 546, T1 273 సబ్ట్రాక్షన్ చేస్తే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ అగైన్ 273 కెల్విన్. ఓకే, ఇది